హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు బాలు ఐక్యూ ఆన్లైన్ క్లాసెస్. ఈ వీడియోలో మనం డిస్కస్ అయిపోయే టాపిక్ ఏంటండి అంటే ఇండియన్ హిస్టరీకి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ని డిస్కస్ చేద్దామండి. మరి ఇండియన్ హిస్టరీ అనేది అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఇంపార్టెంట్, సెంట్రల్ ఆర్ స్టేట్కి. మరైతే మన యూట్యూబ్ ఛానల్లో రెగ్యులర్గా మీకు కరెంట్ అఫైర్స్కి సంబంధించి, హిస్టరీకి సంబంధించి, పాలిటీ, ఎకానమీ రిలేటెడ్ వస్తున్నాయన్నమాట. మరి బిఫోర్ గోయింగ్ టు ది వీడియో మీకు ఒక ఇన్ఫర్మేషన్ చెప్పాలి. మన బాలు ఐక్యూ యాప్లో మీరు గూగుల్ ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటే మన బాలు ఐక్యూ యాప్లో అన్ని కోర్సెస్ మీద కూడా మీకు 26% ఆఫర్ అయితే ఉందన్నమాట. ఇది మీకు రేపటితో ఎండ్ అవుతుందంటే జనవరి 6th ఎండ్ అవుతుందన్నమాట. మీరు ఏ సింగిల్ సబ్జెక్ట్ తీసుకున్నా అంటే 199 సింగిల్ సబ్జెక్ట్స్ ఉంటాయి, 299 2 సబ్జెక్ట్స్, 399 3 సబ్జెక్ట్స్, 499 4 సబ్జెక్ట్స్ ఉంటాయన్నమాట. మీరు ఏ సింగిల్ సబ్జెక్ట్ తీసుకున్నా లేదా ఏ కాంబినేషన్ సబ్జెక్ట్ తీసుకున్నా, ఫుల్ కోర్స్ తీసుకున్నా మీకు 26% డిస్కౌంట్ ఉంటుందండి. మరి మీకు కనుక ఈ కోర్సెస్ కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ వీడియో లింక్ కింద మీకు డిస్క్రిప్షన్లో మన బాలు ఐక్యూ యాప్ లింక్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. లేదా గూగుల్ ప్లేస్టోర్లోకి వెళ్ళి బాలు ఐక్యూని సెర్చ్ చేసినా మీరు మన యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో మరి డౌన్లోడ్ చేసుకోండి, అలాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి. గాంధీ మరణించవచ్చు కానీ గాంధీయిజం బ్రతికే ఉంటుంది అని ఎవరు పలికారంట? ఓకేనండి, గాంధీయిజం బ్రతికే ఉంటుందని. ఆప్షన్ జవహర్లాల్ నెహ్రూ, చక్రవర్తి రాజగోపాలాచారి, భోగరాజు పట్టాభి సీతారామయ్య, సర్దార్ వల్లభాయ్ పటేల్ అండి. మరి ఈ స్టేట్మెంట్ ఇచ్చింది ఎవరంటే మనకి భోగరాజు పట్టాభి సీతారామయ్య గారండి. మరి భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు ఏంటంటే మనకి భారత జాతీయ కాంగ్రెస్ చరిత్ర అనే పుస్తకాన్ని కూడా రచించడం జరిగిందనమాట. మరి పట్టాభి సీతారామయ్య గారు మనకి ఆంధ్ర బ్యాంక్ యొక్క ఫౌండర్ అండి. మనకి ఏదైతే ఇప్పుడు ప్రస్తుతానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కలిసిపోయింది, ఆంధ్ర బ్యాంక్ యొక్క ఫౌండర్ కూడా అయినా. అట్ ద సేమ్ టైం ఏంటంటే మనకి 1939లో త్రిపురి కాంగ్రెస్ సమావేశానికి సంబంధించినటువంటి ఎన్నికల్లో ఈయన పోటీ చేసి సుభాష్ చంద్రబోస్ గారి మీద ఓడిపోవడం అయితే సుభాష్ చంద్రబోస్ గారి చేతిలో ఓడిపోవడం జరిగిందనమాట. మరి ఆ తర్వాత దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత 1948లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి ప్రెసిడెంట్ అయ్యారు పట్టాభి సీతారామయ్య గారు. చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే గాంధీజీ మరణించవచ్చు కానీ గాంధీయిజం బ్రతికే ఉంటుందని చెప్పేసి ఈయన స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. బందీ జీవన్ ఉద్యమం యొక్క నాయకుడు ఎవరంట? లీడర్ ఆఫ్ బందీ జీవన్ మూవ్మెంట్. చంద్రశేఖర్ ఆజాద్, సచేంద్ర సన్యాల్, గోపీనాథ్ సాహు అండ్ జోగేష్ చంద్ర చటర్జీ అండి. మరి బందీ జీవన్ ఉద్యమానికి నాయకుడు ఎవరంటే మనకి సచేంద్ర సన్యాల్ అండి. యాక్చువల్లీ చాలా ఇంపార్టెంట్. చూడండి, సచేంద్ర సన్యాల్ ఫౌండెడ్ ద హిందుస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్. ఆల్సో మనకి వాజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద గదర్ కాన్స్పిరసీ అండ్ సెంటెన్స్ టు ద లైఫ్ ఫర్ హిస్ ఇన్వాల్వ్మెంట్. వాస్తవానికి తీసుకుంటే మనకి గదర్ ఏదైతే మూమెంట్ అయితే గదర్ విప్లవం ఏదైతే మనకు ఉందో అలాగే గదర్ పార్టీ అనేది మనకి 1913లో మనకి ఎవరండి లాలా హర్దయాల్ అయితే ప్రారంభించడం జరిగిందనమాట. ఈ విప్లవానికి సంబంధించి ఉన్నారు ఆయన. అలాగే నెక్స్ట్ తీసుకుంటే ఈయన రచించిన పుస్తకం మనకి 1922లో మనకి బందీ జీవన్ అనేది మనకి రిలీజ్ అయిందనమాట. యాక్చువల్లీ ఆయన రాసినటువంటి ఇయర్ వచ్చేసి మనకి 1922. మనకి 1922లోనే మనకి చౌరా చౌరీ సంఘటన కూడా జరిగిందనమాట. మరి గాంధీ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని నిలిపివేయడంతో యువకులు నిరుత్సాహపడకుండా వాళ్ళ ఉత్సాహం నింపడం కోసం ఆయన ప్రారంభించారనమాట. ఓకేనండి, 1922లో మనకి సహాయ నిరాకరణ ఏంటి, చౌరా చౌరీ సంఘటన తర్వాత ఆగిపోయింది కదా. సో ఎవరు కూడా డిసప్పాయింట్ అవ్వకుండా బందీ జీవన్ ఉద్యమాన్ని మనకి సచేంద్ర సన్యాల్ అయితే ప్రారంభించడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలాసార్లు ఎగ్జామ్స్ అడిగారు మనకి. మరి బందీ జీవన్ అనేది మనకి సచేంద్ర సన్యాల్ రచించినటువంటి పుస్తకం, చాలా ఇంపార్టెంట్ మనకి. మరి సచేంద్ర సన్యాల్ ఆయన ప్రవాసంలోకి వెళ్ళిపోయిన తర్వాత 1924లో ఉద్యమాన్ని కంటిన్యూ చేసింది ఎవరంటే మనకి జోగేష్ చంద్ర చటర్జీ అండి. మరి అలాగే ఈ ఉద్యమంలో చేరినటువంటి ముఖ్యులు ఎవరంటే మనకి చంద్రశేఖర్ ఆజాద్ కూడా ఉన్నారనమాట. చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. బ్రిటిష్ ప్రధానమంత్రి విలియం పిట్ ఎవరిని ఉద్దేశించి దివి నుంచి భూకి వచ్చిన సేనాని పేర్కొన్నాడంట? బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ విలియం పిట్. ఎవరి విలియం పిట్ అంటే మనకి పిట్స్ ఇండియా చట్టం అంటాం కదా, 1784లో వచ్చింది రెగ్యులేషన్ చట్టం తర్వాత. ఆ విలియం పిట్ అనమాట ఒకప్పుడు బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ ఆ టైంలోనే. అతను ఏం చెప్పాడు అంటే ఒక పర్సన్ గురించి దివి నుంచి భూమికి వచ్చినటువంటి సేనాని, ఎందుకంటే భారతదేశంలో బ్రిటిష్ ఇండియా స్థాపనకి మూల కారణమైన వ్యక్తి అనమాట. అతని గురించి చెప్పాడు. ఎవరి గురించి చెప్పాడు? వారన్ హేస్టింగ్స్, రాబర్ట్ క్లైవ్, వాన్ సిట్టర్స్ అండ్ జాన్ షోర్ అండి. రాబర్ట్ క్లైవ్ గురించి చెప్పాడండి యాక్చువల్లీ. సో రాబర్ట్ క్లైవ్ ఏంటి అంటే మనకి బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ ఏదైతే 1757 జూన్ 23 జరిగిందో భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్యానికి పునాదిగా చెప్తారనమాట ప్లాసీ యుద్ధాన్ని. అలాగే ఇతన్ని ఆర్కాట్ వీరుడు అని కూడా పిలుస్తారు. ఏదైతే రెండో ఆంగ్లో కర్ణాటక యుద్ధం జరిగిందో ఆ టైంలో అనమాట ఆర్కాట్ కర్ణాటక యొక్క రాజధాని, దాన్ని గెలుచుకొని ఆర్కాట్ వీరుడిగా ప్రసిద్ధి చెందాడు. అలాగే 1765లో అలహాబాద్ అగ్రిమెంట్ జరగడంలో కూడా కీలక పాత్ర పోషించిన వ్యక్తి రాబర్ట్ క్లైవ్ అనమాట. చాలా చాలా ఇంపార్టెంట్. సో మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. రైట్, అంబోయినా హత్యాకాండం జరిపిన యూరోపియన్ వారు ఎవరంట? అంబోయినా హత్యాకాండం అనేది మనకి 1623లో జరిగిందండి. ఇండోనేషియాలో ఇది ఒక దీవి. ఇండోనేషియాలో అందరూ యూరోపియన్స్ అంతా వ్యాపారం చేసుకున్నారనమాట. మరి ఎవరి కారణంగా జరిగింది చూద్దాం ఒకసారి. పోర్చుగీస్, డచ్, బ్రిటిష్ అండ్ ఫ్రెంచ్ అండి. ఎవరి కారణంగా ఇన్ ద సెన్స్ ఎవరు చేశారు? అది డచ్ వాళ్ళు చేశారండి. యాక్చువల్లీ డచ్ అంటే హాలండ్, నెదర్లాండ్ వాళ్ళు డచ్ వారు అంటారండి.
మరి 1623 ఫిబ్రవరిలో డచ్ వారు తమ కోటలను తమ స్థావరాలను ఆక్రమించుకుంటున్నారు అనే ఉద్దేశంతో ఏం చేస్తారంటే 10 మంది బ్రిటిష్ వాళ్ళని 10 మంది బ్రిటిష్ వాళ్ళని అలాగే 9 మంది జపాన్ వాళ్ళని అలాగే ఒక పోర్చుగీస్ వాళ్ళనమాట డచ్ వారు వచ్చేసి ఉరి తీసేస్తారు, యాక్చువల్లీ హత్య చేసేస్తారనమాట. దీన్ని అంబోయినా మసాకర్ అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది 1623లో ఫిబ్రవరిలో జరిగిందండి. అంబోయినా అనేది ఏంటంటే ఇండోనేషియాలో ఒక దీవ్ అనమాట యాక్చువల్లీ. ఓకే రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ప్రబుద్ధ భారత్ మరియు ఉద్బోధన అనే వార్తాపత్రికలు ఎవరు నడిపించారంట? చాలా ఇంపార్టెంట్. ఇది 2012 గ్రూప్ 4 ఎగ్జామ్లో కూడా అడిగారండి ప్రబుద్ధ భారత్ మరియు ఉద్బోధనకు సంబంధించి. ఆప్షన్స్ రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద, దయానంద సరస్వతి, కేశవ చంద్రసేన్ అండి. మరి ఇవి రన్ చేసినవారంటే మనకి స్వామి వివేకానంద, ఈయన యొక్క అసలు పేరు వచ్చేసి మనకి నరేంద్రనాథ్ దత్తా అండి. మరి రాజస్థాన్ ఓకేనండి, రాజస్థాన్లో ఉన్నటువంటి ఖేత్రి మహారాజ్ ఇచ్చినటువంటి సూచన మేరకు ఆయన పేరు వివేకానందగా మార్చుకున్నారు. మరి వివేకానంద యొక్క గురువు ఎవరంటే రామకృష్ణ పరమహంస అనమాట. మరి రామకృష్ణ పరమహంస గారి యొక్క అసలు పేరు తీసుకుంటే మనకి గదాధర చట్టోపాధ్యాయ. అలాగే దయానంద సరస్వతి గారి యొక్క అసలు పేరు తీసుకుంటే మనకి మూల్ శంకర్. ఆయన యొక్క గురువు ఎవరంటే స్వామి విరజానంద అనమాట. మరి అలాగే కేశవ చంద్రసేన్ గారు ఏంటంటే మనకి భారతీయ బ్రహ్మ సమాజాన్ని స్థాపించారండి. బ్రహ్మ సమాజం నుంచి బయటకు వచ్చి భారతీయ బ్రహ్మ సమాజ్ ఆఫ్ ఇండియన్ ప్రారంభించింది మనకి కేశవ చంద్రసేన్ అనమాట. మరి స్వామి వివేకానంద ఇంకా ఏం చెప్పొచ్చు మనం, 1893లో చికాగో పార్లమెంటరీ సమావేశాలకు అటెండ్ అవ్వడం జరిగింది. అలాగే 1897లో రామకృష్ణ మిషన్ మనకు ప్రారంభించారండి. ఎక్కడంటే బేలూరులో, మనకి ఎక్కడ వెస్ట్ బెంగాల్లోని బేలూరులో ప్రారంభించారు. చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే మనకి 1905లో జరిగినటువంటి వందేమాతర ఉద్యమ కాలంలో కూడా ఎవరిని స్ఫూర్తిగా తీసుకున్నారంటే మనకి స్వామి వివేకానంద యొక్క స్పీచెస్ని మనకి స్ఫూర్తిగా తీసుకోవడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్ వివేకానంద మనకి. మరి నెక్స్ట్ చూద్దామండి. పట్టీదార్ యువక మండలి సభ్యులైనటువంటి కళ్యాణ్జీ మెహతా, కున్వర్జీ మెహతా బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ప్రారంభించినటువంటి ఉద్యమం ఏంటంటే, పట్టీదార్ యువక మండలి సభ్యులు కళ్యాణ్జీ మెహతా, కున్వర్జీ మెహతా ఒక ఉద్యమం స్టార్ట్ చేశారంటే తర్వాత కాలంలో అది వేరే వాళ్ళ చేతుల్లోకి వెళ్ళింది. నేషనల్ లీడర్ అతను. మరి దాన్ని చేపట్టింది ఎవరన్నది కూడా మనం డిస్కస్ చేద్దామండి. మరి బార్దోలి సత్యాగ్రహం, కేదా సత్యాగ్రహం, అహ్మదాబాద్ మిల్ సత్యాగ్రహం, చంపారన్ అండి. బార్దోలి అండి. ఎందుకంటే మొదట కళ్యాణ్జీ మెహతా, కున్వర్జీ మెహతా ప్రారంభిస్తే దాన్ని సర్దార్ వల్లభాయ్ పటేల్ నడిపించడం జరిగిందనమాట. చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ ఉంటుంది మనకి ఏంటంటే, అమెరికాలో చేసినటువంటి ఉద్యమం ఎక్కడ జరిగింది గుజరాత్లో. ఏంటండి ఈ ఉద్యమం, ఏంటి ఈ నినాదం అంటే మనకి నో ట్యాక్సేషన్ వితౌట్ రిప్రజెంటేషన్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. నో ట్యాక్సేషన్ వితౌట్ రిప్రజెంటేషన్ అంటే మాకు రిప్రజెంటేషన్ లేకుండా మేమెందుకు ట్యాక్స్ పే చేయాలి, ఎందుకంటే భారతీయులకు రిప్రజెంటేషన్ లేనప్పుడు మేము పన్నులు ఎందుకు కట్టాలి. నో ట్యాక్సేషన్ వితౌట్ రిప్రజెంటేషన్ అనే కాన్సెప్ట్ అనేది మనకి ఈ ఉద్యమ సమయంలో మనకి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు తీసుకొచ్చారు. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే ఈ ఉద్యమం తర్వాత అతనికి సర్దార్ అనేటటువంటి పేరు కూడా వచ్చిందనమాట. చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ఏ సంవత్సరంలో జరిగిందన్నమాట, 1928లో జరిగింది. ఓకేనా రైట్. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. మరి ఇక్కడ రైతుల మీద ప్రభుత్వం దాదాపు 22% ఎక్కువ పన్ను విధించిందండి. సో దీంతో అనమాట మనకి బార్దోలి సత్యాగ్రహం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్ రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. వైట్ మ్యూటిన్ అనేది ఎవరి కాలంలో జరిగింది? వైట్ మ్యూటిన్ అంటే ఏంటి? సిపాయి మ్యూటిన్ అనేది 1857లో లార్డ్ క్యానింగ్ టైంలో జరిగింది. మరి వైట్ మ్యూటిన్ అంటే ఏంటంటే మనకి ఎవరైతే బ్రిటిష్ సైనికులు ఉంటారో వాళ్ళ జీతాల పెంపు కోసం చేసినటువంటి ఉద్యమం అనమాట, ఈస్ట్ ఇండియా కంపెనీకి ఎగెనిస్ట్గా. మరి జార్జ్ బర్లో, లార్డ్ క్యానింగ్, డల్హౌసీ, లార్డ్ డఫరిన్ అండ్ మింటో టూ అండి. ఆన్సర్ వచ్చేసి మనకి లార్డ్ క్యానింగ్ టైంలోనే జరిగింది. అంటే 1857లో సిపాయి మ్యూటినీ కూడా లార్డ్ క్యానింగ్ టైంలోనే జరిగింది. అలాగే వైట్ మ్యూటినీ కూడా క్యానింగ్ టైంలోనే జరిగింది అనమాట యాక్చువల్లీ మనకి. ఓకేనండి. సో బ్రిటిష్ వారు భారతదేశంలో బ్రిటిష్ సైన్యం, బ్రిటిష్ ప్రభుత్వం చేసినటువంటి తిరుగుబాటు వైట్ మ్యూటినీ అనమాట. లార్డ్ క్యానింగ్ ఏంటంటే లాస్ట్ గవర్నర్ జనరల్ అంటే ఫస్ట్ బ్రిటిష్ వైస్రాయ్ అనమాట. ఈయన టైంలోనే కామన్ సివిల్ కోడ్, అలాగే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి ఇండియన్ పీనల్ కోడ్ ఇవన్నీ వచ్చాయన్నమాట. తర్వాత మనకి ఇప్పుడు మార్చారు వాటిని. మనకి భారతీయ న్యాయ సంహితగా మనకి చేంజెస్ చేయడం జరిగిందనమాట. అలాగే లార్డ్ క్యానింగ్ టైంలోనే మనకి ఇన్కమ్ ట్యాక్స్ని ఇండియాలో ఇంట్రడ్యూస్ చేశారండి. జేమ్స్ విల్సన్ అనేటటువంటి ఒక ఫినాన్స్ మినిస్టరు. అట్ ది సేమ్ టైం బడ్జెట్ కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది లార్డ్ క్యానింగ్ టైంలోనే. అలాగే ఈ లార్డ్ క్యానింగ్ టైంలోనే మనకి ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా కూడా స్టార్ట్ అయిందనమాట. సో ఇవన్నీ మనకి మోడర్న్ హిస్టరీలో భాగంగా చాలా చాలా ఇంపార్టెంట్. మరి ఇవ్వండి ఈ వీడియోకి సంబంధించినటువంటి క్వశ్చన్స్. నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. నేను ఇందాక చెప్పినట్టు మన బాలుఐకి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. గూగుల్ ప్లే స్టోర్లో మీకు అందుబాటులో ఉంటుంది. మీకు ఏ సబ్జెక్ట్ అయినా సరే ఫుల్ ఫ్లెడ్జ్డ్ క్లారిటీతో, మంచి క్వాలిటీతో కంటెంట్ అయితే నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. నేనే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, మిగతా సబ్జెక్టులు వేరే ఫ్యాకల్టీస్ చెప్పడం జరిగింది. మీకు ఏ సబ్జెక్ట్ అయినా నీట్గా చెప్పడం జరిగింది. ఎకానమీ అయితే ఇద్దరు ఫ్యాకల్టీస్, నాతో పాటు వెంకటేష్ పారమంచల సార్ కూడా చెప్పడం జరిగింది. సో మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయినా సరే మీకు ఫుల్ డెప్త్ లెవెల్లో, అలాగే బేసిక్ లెవెల్ నుంచి మీకు అండర్స్టాండ్ అయ్యేటట్టు చెప్పాము. అందులో మీకు టాపిక్తో పాటు మీకు టెస్ట్ సిరీస్ అండ్ మెటీరియల్ కూడా అందుబాటులో ఉంటుంది. కింద డిస్క్రిప్షన్ లింక్ ద్వారా మీరు బాలుఐకి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి.
అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే రెగ్యులర్గా వీడియోస్ వస్తాయి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్.